ఏడాది క్వింటాల్కి 10,000 రూపాయలకు పైగా ఉంటే ఈరోజు తీసుకుంటే 5,000 నుంచి 6,000 రూపాయలు దాటని పరిస్థితి. అంత దారుణంగా పత్తి పంట ధర కూడా ఈరోజు పడిపోయిన పరిస్థితి. అసలు ఈ రైతుల తాలూకా కన్నీళ్ళు చూసి కనీసం కనికరం కూడా ఈ ప్రభుత్వానికి లేదు అని మనకి క్లియర్గా అర్థమవుతూ ఉంది. అలాగే తీసుకుంటే పెట్టుబడి సాయం 53 లక్షల మంది రైతులకి 20,000 రూపాయలు సంవత్సరానికి పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పారు. మన బడ్జెట్ అయిపోయింది, ₹1 కూడా ఇవ్వలేదు. ఈ బడ్జెట్లో కేటాయించమని చెప్తున్నారు కానీ అంతమంది రైతులకు సరిపోయినంత కేటాయించలేదు. ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి గారు కేంద్రం సాయంతో కలిపి అనేసి మాట మార్చడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే గత 5 ఏళ్ళు టంచిన్గా 13,500 కేంద్ర సాయంతో కలిపి అయితే క్లియర్గా రైతులకు ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఎన్నికల టైంలో 50,000 ఇస్తానన్న వ్యక్తి 67,500 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా రైతుల అకౌంట్లో వేసి వాళ్ళకి పెట్టుబడి సాయం చేసి ఆదుకోవడం మనందరము చూసాము.